విశ్వాసులుగా ఈ లోకంలో మనము ఏ విధంగా జీవించాలి? శ్రమలు కలిగినప్పుడు విశ్వాసిగా ఎలా స్పందించాలి? మనకు ప్రతికూలంగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల మనము ఏ విధంగా ప్రవర్తించాలి? ఈ విషయాలను పరిశీలిద్దాం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమాన్వితమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా రోమాపత్రిక 12వ అధ్యాయము 11 నుండి 21 వరకు ధ్యానించుకోబోతున్నాం. విశ్వాసులు ప్రభు సేవలో కష్టించి పనిచేయాలి. ప్రభు సహాయంతో క్రైస్తవులు తమ శాయశక్తుల దేవుని పక్షమున యుద్ధం చేయవలసిన వారు. సోమరులుగా ఉండడానికి వీల్లేదు. ఒక క్రైస్తవుడు తన భవిష్యత్తును ప్రభువులో చూసుకుంటాడు, నిరీక్షిస్తాడు. కానీ వర్తమానంలో అతనికి శ్రమలు ఎదురైనప్పుడు ఓర్పు వహించాలి. కనుక ఆయన పక్షంగా ఇతరుల కోసం ప్రార్థన చేయడం కొనసాగించాలి. తమకు కలిగిన వాటిని పేదలతో పంచుకోవాలి. ఆదిమ సంఘం వలె నేటి విశ్వాసులు విశ్వాస గృహానికి చెందిన వారికి క్రీస్తు ప్రేమను కనపరచాలి. ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకూడదు. ఎదుటివారిని దీవించండి కానీ శపింపవద్దు. మానవ నైజం హింసకు ప్రతిహింస, దూషణకు ప్రతిదూషణ చేయడం. అయితే దేవుడు తన శత్రువులను క్షమించిన రీతిగా మనము శత్రువులుగా భావించే వారిని క్షమించి, వారిని దీవించి, వారికి ప్రభు యొక్క ప్రేమ మార్గాన్ని కనపరచాలి. అలాగే క్రైస్తవులు హెచ్చైన వాటి పట్ల ఆసక్తి చూపకుండా తగ్గు వాటి యందు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ప్రజల ఐశ్వర్యాన్ని బట్టి వారితో మనం స్నేహం చేయకూడదు. మన స్నేహానికి, సహవాసానికి క్రీస్తు ప్రేమయే గీటురాయి. ఇక ఈ విషయాలను మరింత లోతుగా పరిశీలిద్దామా? ఈరోజు మన పాఠ్య భాగం రోమాపత్రిక 12వ అధ్యాయం 11 నుండి 21వ వచనం వరకు సావధానంగా వినండి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. నిరీక్షణ గలవారై సంతోషిస్తూ, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యమిస్తూ ఉండండి. మిమ్ములను హింసించే వారిని దీవించండి. దీవించండి గాని శపించవద్దు. సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండండి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి. నిరీక్షణానందం మనకుండాలి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిరీక్షించాలి, ఆనందించాలి. భవిష్యత్తును ముందుగా చూచి దాని యందు ఆనందించాలి. చీకటిలో ఉన్నారా? చీకటి గతిస్తుంది, తెల్లారుతుంది అనే నిరీక్షణలో ఆనందించాలి. ప్రార్థన యందు పట్టుదల గలవారమై ఉండాలి. ప్రార్థన ఎడతెగక కొనసాగాలి. ప్రార్థన మనస్కులమై ఉండాలి. పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుతూ ఉండాలి. అక్కరలో ఉన్న విశ్వాసులతో మనకున్నది పంచుకోవాలి. బీదలకు అవి ఇవి పంచడం సంఘ బిడ్డల సేవ. అది ఒక సంస్థ పని కాదు. ప్రతి విశ్వాసి ప్రతిసారి అవకాశమున్నప్పుడు చేయాల్సిన పని. ఆతిథ్యం విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆతిథ్యం దేవుడు ఆశీర్వదించే గొప్ప సేవ. హింసించే వారిని దీవించాలి, శపించకూడదు. విశ్వాసులు ఒకరినొకరు హింసించుకుంటారా? అలా జరగదు. అయినా ఎవరైనా అలా చేస్తే దీవెనే మన నోట వెలువడాలి గాని శాపవచనం కాదు. ఇది అంత సులభమేమీ కాదు. పరిశుద్ధాత్మే మనకు అట్టి ఆత్మ బలమివ్వాలి. సంతోషించే వారితో సంతోషించాలి. లోకం అంటుంది, నవ్వు, బాగా నవ్వు, అప్పుడు అందరూ నీతో నవ్వుతారు. ఏడుస్తావా? నీ ఒక్కడివే ఒంటరిగా ఏడువు. విశ్వాసులు అలా కాదు. ఇతరుల సంతోషాన్ని, దుఃఖాన్ని కూడా పంచుకుంటారు. ఏడ్చేవారితో ఏడుస్తారు, నవ్వేవారితో నవ్వుతారు. అందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. అనగా
అందరూ ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసుకు కలిగిన మనస్సే కలిగి ఉండాలి. ఇతరుల అనుభవాల్లోకి ప్రవేశించి వారికి సాయపడడం క్రైస్తవ ఉద్యమంలోని ప్రత్యేక ఆకర్షణ. క్రింది అంతస్తులో ఉన్న వారితో కూడా ఎట్టి అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండాలి. హెచ్చు తగ్గు అనే భేదం లేకుండా సర్వత్ర సమదర్శనం కలిగి ఉండాలి. ఫిలిప్పీ 2:5 పౌలన్నాడు, క్రీస్తు యేసు మనస్సు మీరు కలిగి ఉండండి. ఇది ఆజ్ఞ. ఆయన తనను తానే రిక్తుణ్ణిగా చేసుకున్నాడు, తనను తానే తగ్గించుకున్నాడు. యేసు మనసు ఎలాంటిది? శిలువ మరణము పర్యంతము తన తండ్రి చిత్తమునకు విధేయుడయ్యాడు. మీకు మీరే బుద్ధిమంతులము అనుకోవద్దు, మిమ్మను మీరే అభినందించుకోవద్దు. కొందరు తామే మహాభక్తులమనుకుంటారు. మనం కంటితో చూస్తాము గాని మన కంటిని మనం చూడలేము గదా. సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. సామెతలు 26:12 జ్ఞాని అయిన సొలొమోను సూక్తి. తన దృష్టికి జ్ఞానిని అనుకునే వాణ్ణి చూచావా? వాణ్ణి గుణపరచటం కంటే మూర్ఖుణ్ణి గుణపరచటం సులువు. 17 నుండి అవిశ్వాసులతో మనకు సంబంధాలు ఎలా ఉండాలో పౌలు వివరిస్తున్నాడు. రూపాంతర క్రైస్తవుల లక్షణాలు ఇవన్నీ. కీడుకు ప్రతి కీడు ఎవనికీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండండి. లోకం విశ్వాసులకు కీడు చేస్తుంది గాని దానికి ప్రతి కీడు చెయ్యాలని చూడవద్దు. కక్ష సాధింపు మనస్తత్వం పనికిరాదు, అది మంచిది కాదు. మనుషులందరికీ ఏది మంచిదో యోగ్యమైనదో దాన్ని గురించి ఎక్కువగా తలంచండి, ఆలోచించండి. సాధ్యమైనంత మట్టుకు అందరితో సఖ్యంగా ఉండండి. అందరికీ కీడుగా కనబడేదానికి దూరంగా ఉండండి. యథార్థపరులై నిజాయితీగా ఉండండి. నీ బోధ, నీ సిద్ధాంతం అవతలి వ్యక్తికి అర్థం కాకపోవచ్చు గాని నీ జీవితమనే పుస్తకాన్ని అతడు చదవగలడు. నీ శీలము, ప్రవర్తన సరిగా ఉంటే అతడు నిన్నేమీ చేయడానికి భయపడతాడు. నీవు బాకీలు ఎగ్గొట్టేవాడివి, అబద్ధాలు చెప్పేవాడివి అయితే అతని దృష్టిలో నీవు హీనంగా కనపడతావు. నీ నీతి బోధలు అతనికి వినపడవు. నిన్ను ఇతరులు నమ్మదగినట్లు నీ ప్రవర్తన కనపడాలి. పత్రికలు పంచుతావా? మంచిది. గాని నీ ప్రవర్తనే ప్రజలు చదివే పత్రిక అని మరువవద్దు. కొన్నిసార్లు కొందరితో సమాధానంగా ఉందామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. దేవుడే సహాయం చేయాలి. కొందరు గడుగ్గాయులుంటారు. 19-20 ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చడము నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడని రాయబడింది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమివ్వు. అలాగు చేయడం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడవవుతావు. కీడు వలన జయింపబడక మేలుచేత కీడును జయించు. దెబ్బకు దెబ్బ అనేది లోక వ్యవహారం. ఎవడో వచ్చి అతన్ని చెంప మీద కొట్టాడట. అతడు రెండో చెంప చూపాడు. తను వాక్యానుసారంగా చేశాను అనుకున్నాడు. గాని అవతలి వ్యక్తి ఆ రెండో చెంప వాచేట్టు కొట్టాడు. అప్పుడు ఇతను తనకు మరో చెంప లేదు చూపడానికి, అయినా రెండో చెంప తరువాత ఏం చెయ్యాలో వాక్యం చెప్పలేదు గనక అతని మీద పడి చిత్తుగా కొట్టేశాడు. ఇలాంటి అవివేకులు లేరంటారా? దేవుడు అంటున్నాడు, అతడు నిన్ను కొట్టాడా, తిట్టాడా, అతని సంగతి నేను చూచుకుంటాను. నీవతనికి సాయం చెయ్యి, స్నేహంగా ఉండు. ఇలాంటి విషయాలలో మనం పూనుకొని ఏమీ చేయకూడదు. ప్రభువుకు అప్పగించాలి. మనం ఏమీ జరగనట్లే ఉండిపోవాలి. పగ తీర్చుకోవడం మన పని కాదు. మన పక్షాన ప్రభువే ఆ పని చేస్తాడు. ఆ పని ఆయన నీకంటే బాగా చేయగలడు. ఎవరైనా మనకేది చేసినా అది నేరుగా మన దాకా రాదు. ప్రభు అనుమతిస్తేనే వస్తుంది. కీడు మనలను ఓడించజాలదు. మనమే మేలుతో కీడును జయిస్తాము. ఇది పాడు లోకం. ఈ లోకం సైతాను గుప్పిట్లో ఉంది. ఈ లోకంతో పోరాడాలంటే
మన యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి అయి ఉండాలి. ద్వేషం, కక్ష అనే పద్ధతులు మనము వాడకూడదు. మనకు పరిశుద్ధాత్మ మేలు చేసే శక్తినిస్తాడు. మనము ఆత్మయందు నడుస్తాము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, మనము ఆత్మననుసరించి జీవించేవారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ప్రియ శ్రోతలు, వింటున్నారా? సిద్ధాంతాన్ని, ప్రవర్తనను సమన్వయపరుస్తూ పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. నీ విశ్వాసము నీ ప్రవర్తనలో కానవస్తుంది. విశ్వాసం చెప్పేది కాదు, చూపేది. ప్రభువుతో విశ్వాసికి ఉన్న సంబంధం ఎలాంటిదో ముందు గ్రహించాలి. సంఘముతో విశ్వాసికి ఎలాంటి సంబంధం ఉంది? విశ్వాసి తనతో తాను ఎలా వ్యవహరిస్తున్నాడు? శత్రువుల పట్ల విశ్వాసి వైఖరి ఎలా ఉండాలి? ఈ విషయాలన్నీ 12వ అధ్యాయంలో పౌలు లోతుగా చర్చించాడు. దేవుని ఆత్మ విశ్వాసిలో ఉండి రూపాంతర అనుభూతి ప్రసాదిస్తాడు. పరిశుద్ధాత్మ నీ మనసును నూతనపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ఇదంతా చెయ్యాలంటే నీవు నీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. నిన్ను నీవు ఆయనకు ఇచ్చివేసుకున్నప్పుడే అది ఆధ్యాత్మిక ఆరాధన అవుతుంది. దేవుని మహిమార్థమై నీవే ఒక సజీవ యాగం అవుతావు. నిన్ను నీవు సరిగా అంచనా వేసుకోగలుగుతావు. నిన్ను నీవు హెచ్చించుకోవద్దు, నిన్ను నీవు ఘనపరుచుకోవద్దు, అతిశయించవద్దు. స్వాతిశయం మంచిది కాదు, అది పాపం. నిన్ను నీవు తెలుసుకో. నీకు దేవుడిచ్చిందేదో అదే సరైనది. నీ అంతట నీవు పై కుర్చీలోకి ఎగిరి కూర్చోవద్దు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించువాడవును, బలమిచ్చువాడవు నీవే. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించువాడవును, బలమిచ్చువాడవు నీవే. అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు. ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా.
నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని, నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని ఎంతో ఘనపరచెదవు, ఆశీర్వదించెదవు. శత్రువుల కంటే ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు పౌలు ఏమంటున్నాడు? ఎవడైనా ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొన్న ఎడల తనను తానే మోసపరుచుకుంటాడు. ప్రతివాడు తాను చేసే పనిని పరీక్షించి చూసుకోవాలి. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగుతుంది. ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలి గదా. అంతేకాదు, విశ్వాసి యేసు శరీరావయవములలో ఒక అవయవము గదా. అవయవాల మధ్య పరస్పర సహకారం ఎంతైనా అవసరం. ఒక శరీరములోని అవయవముగా నీకు పరిచర్య ఉంది. దానిని సక్రమంగా నమ్మకంగా నెరవేర్చాలి. ప్రేమతో ఆనందంగా నీ విధులను నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి. ప్రియ విశ్వాసి, నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీకు ఎవరితోనూ విరోధం లేకపోయినా నీకు శత్రువులు కొందరుంటారు, జాగ్రత్త. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుండి 12వ వచనం వరకు కొండమీది ప్రసంగంలో ప్రభువు అన్న మాటలు: నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలన్నాడు: క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించే వారందరూ హింస పొందుతారు. ఇది ముమ్మాటికి నిజం. అయితే మన ప్రభువు సింహాసనాసీనుడు. ఆయనే మనకు న్యాయం జరిగిస్తాడు. ప్రభువుకు అంతా అప్పగిస్తే, ఆయననే తీర్పరిగా గుర్తిస్తే ఏం జరుగుతుంది? అప్పుడు నీ శత్రువులను కూడా దేవుడు నీ మేలు కొరకే వాడుకుంటాడు. ఆ విధంగా నీ క్రైస్తవ సౌశీల్యం పరిపక్వతను పుంజుకుంటుంది. ఈ అనుభవం ద్వారా నీవు యేసు రూపానికి మారుతూ ఉంటావు. ఆయన పోలికకు మరింత ఎదుగుతావు. అంతా నీ మేలుకే సమకూడి జరుగుతుంది. సోదరుడా, సోదరి, పౌలు కేవలం సౌద్ధాంతిక విషయాలే కాదు, నైతిక సమస్యలను ప్రయోగాత్మకంగా చర్చిస్తున్నాడు. ఆత్మ, ఆధ్యాత్మికం, పారలౌకికం మాత్రమే కాదు. నీ శరీరం మాటేమిటి? నీ శరీరాన్ని ప్రభువుకు అర్పించు, సజీవయాగము చెయ్యి అన్నాడు పౌలు. నీ ఆత్మే కాదు, నీ శరీరం కూడా యేసుకు అర్పించబడింది. సజీవయాగమందు ప్రభువుకు పూర్తిగా ఇచ్చివేయబడింది. నీ తనువు, మనసు ప్రభువుకే చెంది ఉండాలి, దేవార్పితమైపోవాలి. నీ శరీరం పరిశుద్ధాత్మకు ఆలయం కావాలి. యేసు ఈ మానవ శరీరాన్ని ధరించాడు. ఆ శరీర గుడారంలో యేసు 33.5 సంవత్సరాలు జీవించాడు. పునరుత్థానుడై ఆరోహణమైన యేసు ఆత్మ
నీ శరీరంలో నివసిస్తున్నాడు. యేసు నీలో ఉన్నందున నీ జీవితము, జీవము, జీవనం అన్నీ దేవారాధనలో భాగమైపోతున్నాయి. జీవితం దేవునికి పూర్తిగా అంకితం, దేవునికి ప్రతిష్ఠితం. దేవుని సేవ అంటే దేవారాధన. శరీరాన్ని దేవునికి అర్పించడం ఆరాధన. శరీరంతో చేసే ప్రతి సత్కార్యము ఆరాధనాత్మకమే. ఆరాధన కూడా సేవాత్మకమే అని పౌలు సేవకు ఆరాధనకు గల అవినాభావ సంబంధాన్ని నిర్వచిస్తున్నాడు. ఆరాధన గుడికి, ఆలయానికే పరిమితం కాదు. పరిశుద్ధాత్మ ఆరాధనాత్మ. లోకమర్యాద నిన్ను మార్చకూడదు. దేవుని ఆత్మ నీలో ఉండి నిన్ను మారుస్తూ ఉన్నాడు. ఊసర వెళ్ళి తన పరిసరాలను బట్టి రంగు మార్చుకుంటుంది. అలా విశ్వాసి లోకమర్యాదకు అనుగుణంగా మారకూడదు. లోపల ఉన్న ఆత్మను అనుసరించి మారాలి. ఇది క్రీస్తు కేంద్రితమైన జీవితం. మారిన మనిషికి క్రీస్తు యేసు మనసు వస్తుంది. క్రీస్తు కేంద్రితమైన జీవితమే సజీవారాధన. సంఘం ఒక శరీరంలాగా పనిచెయ్యాలి. అవయవాలన్నీ కలిసి శరీరం. నిన్ను నీవు తెలుసుకో. నీకివ్వబడిన కృపావరమును శరీర క్షేమాభివృద్ధి కొరకై అభ్యసించాలి, వినియోగించాలి. నీకు ఇవ్వబడిన దానితో తృప్తిగా ఉండు. ఇతరుల వరాలను చూచి వాటిని ఆశించకు. ఎవరికి ఏ సేవ కేటాయించబడిందో దానిని నమ్మకంగా చెయ్యాలి. అది ఎంత చిన్న పనైనా అది శరీరం మొత్తానికి ఎంతో అవసరమైన సేవ. కృపావరములు దేవుడిచ్చినవి. ఇవి ఆత్మవరములు. మానవ కృషి చేత ఇవి రావు. కేవలం దేవుని కృప. ఎన్ని మానవ అర్హతలున్నా, యోగ్యతలున్నా దేవుడు కృపావరమిచ్చినప్పుడు అది అసాధారణ ప్రజ్ఞగా మారుతుంది. కెరిస్మా అంటే దేవుని వరం, కృపావరం. మానవాతీతమైన పరిమాణం కృపావరంలో ఉంది. కృపావరములు గల వ్యక్తి తనను తాను మహిమపరుచుకోకూడదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృపావరములు ఇవ్వబడతాయి. ఈ అధ్యాయంలో కొన్ని కృపావరములు పేర్కొనబడ్డాయి. 1 ప్రవచనం, 2 పరిచర్య, 3 బోధ, 4 హెచ్చరిక, 5 పంచిపెట్టే సేవ, 6 పై విచారణ, 7 కనికర సేవ, 8 ప్రేమ. ఈ వరములన్నీ కృపావరములే. ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రతి విశ్వాసికి దేవుడు ఏదో ఒక కృపావరమిస్తాడు. క్రైస్తవ భక్తి ఉన్నత పదవిని బట్టి కాదు. క్రీస్తులాగా తగ్గించుకున్న వారే పరిశుద్ధులు, భక్తులు. క్రైస్తవ సౌశీల్యం మన అనుదిన జీవితంలో కనపడాలి. అందరికీ మన ప్రవర్తన యోగ్యమైనదై, యథార్థమైనదై కానరావాలి. శత్రువును జయించాలి అంటే అతన్ని మిత్రుడుగా మార్చేయడమే ఏకైక పద్ధతి. ప్రియ శ్రోతలు, గమనించండి. దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ ఏకీభవించి మన మనస్సులను నూతనపరచడం ఎంతో గొప్ప అనుభవం. మనసు మారాలి, నూతనమవ్వాలి, రూపాంతరం చెందుతూ ఉండాలి. అలాంటి వారికే ఈ అధ్యాయంలోని సందేశం వర్తిస్తుంది. విశ్వాసము ద్వారా రక్షణ అనుభవం పొందాము. అది ఒక సంఘటన. అయితే వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దినదినము మనసు మారి నూతనమవటం ఎడతెగని ప్రక్రియ. మనము పరిశుద్ధ జీవితంలో క్రమేణా అభివృద్ధి చెందుతూ రూపాంతరం పొందుతూ ఉంటాము. క్రీస్తును మనలో కలిగి ఉండి అద్దములలాగా ఆయన మహిమను ప్రతిఫలిస్తాము. లోకం నుండి ప్రత్యేకించబడిన వారమై దేవుని వాక్యాన్ని ఆప్యాయంగా అధ్యయనం చేస్తాము. ఆయన వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనివ్వాలి. ప్రభువుతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవాలి. పరిశుద్ధాత్మకు పూర్తిగా లోబడాలి. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగి ఉన్నాము. క్రీస్తు శరీరమందలి సేవ కోసమై తండ్రి అనుగ్రహించిన కృపావరములివి. సోదరీ సోదరులారా, దేవుని సంఘం విశ్వాసులను వారి వారి కృపావరముల విషయములో ప్రోత్సహించాలి. సంఘ బిడ్డలు లోకములోకి పోయి సమాజాన్ని క్రైస్తవ విలువల ద్వారా ప్రభావితం చెయ్యాలి. కాపరి సంఘానికి కాపరి,
కాని సంఘం సమాజం మొత్తానికి కాపరి. వెలుగు బయటికి పోవాలి. ప్రియ శ్రోత, నీవు రక్షించబడ్డావా? దేవుని విశ్వాస గృహమునకు చెంది ఉన్నావా? పాఠం సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ ఉచిత క్యాలెండర్ మీ ఇంటి అడ్రస్కే పంపడానికి సిద్ధంగా ఉంది. మీ క్యాలెండర్ కాపీని అందుకోవడానికి దయచేసి మీ పేరు, మీ చిరునామా మరియు మీ మొబైల్ నంబర్ను SMS లేదా వాట్సాప్ సందేశం ద్వారా స్క్రీన్పై చూపించబడే నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. మనలోనిది ఏది ప్రజలు చదివే పత్రికగా పరిగణించబడుతుంది? మనలోని ఏది ప్రజలు చదివే పత్రికగా పరిగణించబడుతుంది? 1. మనలోని కృపావరము. 2. మన ప్రవర్తన. 3. మన మాటలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము రోమాపత్రిక 12వ అధ్యాయము 11 నుండి 21 వరకు ధ్యానిస్తూ వచ్చాం. విశ్వాసులు ఈ లోకంలో ఎలా జీవించాలి అనే సత్యాలను మనము నేర్చుకున్నాం. శ్రమలు ఎదురైనప్పుడు ఓర్పు వహిస్తూ ముందుకు కొనసాగాలి. క్రైస్తవ విశ్వాసులుగా ఈ లోకం నుండి ప్రత్యేకించబడి దేవుని స్వభావాన్ని ధరించుకోవాలి. లోకంలో తృణీకరించబడిన వారి పట్ల, త్రోసివేయబడిన వారి పట్ల క్రైస్తవులు స్నేహపూర్వకంగా మెలగాలి. ఉదాహరణకు, పాపులతో, సుంకర్లతో, సమరయులతో మాట్లాడడానికి, వారితో కలిసి భుజించడానికి యేసు ఎంతమాత్రము వెనుకాడలేదు. ఎవరి పట్ల శత్రుత్వం పెంచుకోవద్దని, శత్రువులను సైతము క్షమించి వారి కోసం ప్రార్థించాలని, క్రైస్తవుడు శ్రమ పడినప్పటికీ అతడు శాంతిని ప్రోత్సహించడానికి, సాధ్యమైన ప్రతి మంచి పనికి ముందు ఉండాలని పౌలు ప్రోత్సహించాడు. క్రైస్తవులు ఎంత మంచిగా ప్రవర్తించినప్పటికీ కొన్నిసార్లు శత్రువులు వారిపై దాడికి పాల్పడవచ్చు. క్రైస్తవుడు తన బాధను వ్యక్తపరచవచ్చు, కానీ కలహానికి ముందు ఉండకూడదు. దానిని నివారించి సమాధానం నెలకొల్పడానికి సాధ్యమైన ప్రతి కార్యాన్ని చేయాలి. క్రైస్తవులుగా మనము ఎదుటివారిని హింసించకూడదు, ప్రతిహింస చేయకూడదు అనడానికి పౌలు కొన్ని కారణాలను చెప్పాడు. 1. శిక్షించే అధికారము దేవునికి మాత్రమే ఉంది. పగ తీర్చుట దేవుని పని. అలాగే శిక్షించే అధికారం దేవుడు న్యాయస్థానాలకు అప్పగించాడు. దేవుని పక్షంగా, దేవుని సేవకులుగా వారు దేవుని నియమానుసారంగా పనిచేస్తారు. ఇక 2వ అంశం, శత్రువు పట్ల దయ చూపినప్పుడు అతడు తాను చేసిన పనిని బట్టి ఆలోచించవచ్చు. కీడుకు ప్రతికూడు చేసినప్పుడు చెడ్డవాడిని మనము ఏమాత్రం సంపాదించుకోలేం. అందుకు భిన్నంగా క్రైస్తవులుగా మనము సత్కార్యములు చేసినప్పుడు దుష్టులను ఆకట్టుకుంటాం. దేవుని పక్షంగా మంచి కార్యాలు చేయగలుగుతాం. పాపాన్ని జయించడానికి అదే మార్గం. ఈ విధంగా చేయడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.